వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మగవాళ్ళు ఆడే ఐపీఎల్ మాత్రమే కాదు, ఆడవాళ్లు ఆడే డబ్ల్యూపీఎల్ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు డబ్ల్యూపీఎల్ కు ఫుల్ డిమాండ్ పెరిగింది. మహిళా క్రికెటర్లను కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి. భారత్లో మహిళా క్రికెట్ కు మహిళల ప్రీమియర్ లీగ్ మంచి ఆదరణ ఇస్తోంది. ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న ఈ లీగ్ మహిళా క్రికెటర్లకు ప్రపంచ స్థాయి వేదికగా మారింది. ఇండియాలో మహిళల క్రికెట్ అభివృద్ధి చెందడానికి అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి పోటీ చేసే అవకాశాలు లభించడానికి ఈ లీగ్ కీలక పాత్ర పోషిస్తోంది. డబ్ల్యూపీఎల్ ప్రారంభంతో మహిళా క్రికెటర్లు తమ ప్రతిభను చూపించుకునే అవకాశం పొందారు. దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల ఆటగాళ్లు ఈ లీగ్ లో పాల్గొనడం విశేషం. 5 జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్ లో ప్రతి జట్టు అత్యుత్తమ ప్రతిభావంతులను ఎంపిక చేసుకోవడం ప్రతి మ్యాచ్ ను అత్యంత ఉత్కంఠగా మారుస్తోంది. ఈ లీగ్ వల్ల భారత మహిళా క్రికెట్ లో చారిత్రాత్మక మార్పులు వచ్చాయి. భారత యువ క్రికెటర్లకు పెద్ద స్టార్ల సరసన ఆడే అవకాశం దొరకటం, అంతర్జాతీయ అనుభవం పొందటం, ప్రపంచ స్థాయి కోచ్లతో పనిచేయడం వంటి అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయి. దీనివల్ల మహిళా క్రికెట్ స్థాయి మరింతగా పెరుగుతుంది. ప్రేక్షకుల స్పందన కూడా భారీగా ఉంది. స్టేడియాల్లో ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరు కావటం, టీవీలలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పెద్ద సంఖ్యలో వీక్షించడం వల్ల డబ్ల్యూపీఎల్ కు ఐపీఎల్ తరహాలో ఆదరణ వస్తోంది. ఇక తాజాగా మహిళల ప్రీమియర్ లీగ్ 2026 మెగా వేలం ముగిసిన విషయం తెలిసిందే. సీజన్ కు పాపులర్ అవుతున్న డబ్ల్యూపీఎల్ లో క్రికెటర్ల వేలం ధర కూడా పైకి వెళ్తోంది. తాజా వేలంలో 2025 వన్డే ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టులోని సభ్యులపై కాసుల వర్షం కురిసింది. ఆల్రౌండర్ దీప్తి శర్మ ఈసారి డబ్ల్యూపీఎల్ లీగ్ వేలంలో అత్యధిక ధర పలికింది. యూపీ వారియర్స్ ఆమెను 3,20,00,000కు కైవసం చేసుకుంది. దాంతో దీప్తి ఈ వేలంలో అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ల జాబితాలో స్టార్ బ్యాటర్ స్మృతి మందన తర్వాత దీప్తి 2వ స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఆల్రౌండర్ అమేలియా కేర్ వేలంలో 2వ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా నిలిచింది. ముంబై 3 కోట్లకు ఆమెను కొనుగోలు చేసింది. 2 ఏళ్లుగా భారత్ కు ఆడని ఆల్రౌండర్ శిఖా పాండేను యూపీ వారియర్స్ ఏకంగా 2.4 కోట్లు వెచ్చించి దక్కించుకుంది. సోఫీ డివైన్ 2 కోట్లు, మెగ్ లానింగ్ 1.9 కోట్లు, షేనెల్ హెన్రీ 1.3 కోట్లు, శ్రీచరణి 1.3 కోట్లకు భారీ ధరలకు ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఇక షేనెల్ హెన్రీని ఢిల్లీ క్యాపిటల్స్ 1.3 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఫోబే లిచ్ఫీల్డ్ 1.20 కోట్లు, లారా వోల్వర్ట్ 1.10 కోట్లు, ఆశా శోభన 1.10 కోట్లకు అమ్ముడయ్యారు. హేమీలతో ఈసారి డబ్ల్యూపీఎల్, ఐపీఎల్ ను మించి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.